చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా విశ్వంబర. బింబిసార వశిష్ఠ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై ముందు చాలానే అంచనాలున్నాయి. సోషల్ ఫ్యాంటసీ డ్రామాగా తెరకెక్కుతున్న సినిమా కావడంతో విశ్వంబరతో చిరు మరొకసారి హిట్ అందుకోవడం పక్కా అనుకున్నారంతా. కానీ మధ్యలో వచ్చిన టీజర్ వారి ఆశలపై నీళ్లు చల్లింది. టీజర్లోని విజువల్ ఎఫెక్ట్స్ ఆడియన్స్ ను మెప్పించకపోగా చిరాకు తెప్పించాయి. ఇంత నాసిరకం వీఎఫ్ఎక్స్ ఎక్కడా చూడలేదంటూ టీజర్ రిలీజ్ అయిన సమయంలో విపరీతమైన విమర్శలు రావడంతో మేకర్స్ ఏకంగా ఆ బాధ్యతల్ని మరికొకరికి అప్పగించడంతో సినిమా లేట్ అవుతొచ్చింది. దీంతో విశ్వంబర కోసం ఆడియన్స్ ఎదురుచూపులు అలాగే కొనసాగుతున్నాయి. అయితే విశ్వంబర వీఎఫ్ఎక్స్ వర్క్ ఓ కొలిక్కి వస్తుండటంతో సినిమాకు సంబంధించిన షూటింగ్ ని కూడా పూర్తి చేయాలని భావించి మేకర్స్ పెండింగ్ షూటింగ్ ని కూడా పూర్తి చేశారు. బాలీవుడ్ భామ మౌని రాయ్తో ఒక స్పెషల్ సాంగ్ తో పాటు మరికొంత టాకీ పార్ట్ ను కూడా షూట్ చేశారు. దాంతో విశ్వంబరకు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తవడంతో గుమ్మడికాయ కొట్టేశారని తెలుస్తుంది. త్రిష, ఆశిక రంగనాథ్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతాన్ని అందిస్తుండగా స్పెషల్ సాంగ్ ను బీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేశారు. యువి క్రియేషన్స్ విశ్వంబరను చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఈ సినిమా ఎప్పుడో ప్రారంభమైనప్పటికీ రీసెంట్ గా చిత్రీకరణ పూర్తయింది. అయినప్పటికీ మేకర్స్ ఇంకా విడుదల తేదీ ప్రకటించలేదు. రీసెంట్ గా ఒక స్పెషల్ సాంగ్ షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్, గ్రాఫిక్స్ పనులు జరుగుతున్నాయి. ఈ గ్యాప్ లో దర్శకుడు వశిష్ఠ వరుసగా ఇంటర్వ్యూలు ఇవ్వడం ప్రారంభించారు. అయితే ఈ ఇంటర్వ్యూస్ సినిమాపై హైప్ పెంచాల్సింది పోయి అంచనాలు తగ్గిస్తున్నాయని అంటున్నారు. దర్శకుడు వశిష్ఠ సినిమాకు సంబంధించి అనేక వివరాలను, మరీ ముఖ్యంగా స్టోరీ ఏంటి, హీరో పాత్ర స్వభావం, ఇలా ఇంపార్టెంట్ అంశాలను సినిమా విడుదలకు ముందే వెల్లడిస్తున్నారని చిరంజీవి అభిమానులు కలత చెందుతున్నారు. ఇలాంటి కీలకమైన కథాంశం, కీలకమైన ఎపిసోడ్స్ ను బహిర్గతం చేయటం వల్ల సినిమా సస్పెన్స్, క్యూరియాసిటీ దెబ్బతీస్తున్నారని అభిమానులు వాదిస్తున్నారు. అసలు కథ గురించే ఇప్పటికే అభిమానులు కొందరు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలు సినిమాపై ఉన్న బజ్ను మరింత బలహీనపరుస్తున్నాయని వారు భావిస్తున్నారు. కొన్నిసార్లు సినిమా కథ గురించి మాట్లాడేటప్పుడు తక్కువే మాట్లాడాలని అంటున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ మిస్ఫైర్ అయిపోయింది. వీఎఫ్ఎక్స్ ఏదో అనుకుంటే ఇంకేదో అయింది. ఇందులో విజువల్స్ లో క్వాలిటీలో ఉన్నాయని ప్రేక్షకుల నుంచి కామెంట్లు రావడంతో మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. వీఎఫ్ఎక్స్ కంపెనీని తొందర పెట్టడంతోనే అవుట్పుట్ ఎలా వచ్చిందని చెప్పారు. దీంతోనే రిలీజ్ ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తుంది. చిత్రం పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి చిత్రం ఎలాంటి రికార్డ్స్ ను క్రియేట్ చేసిందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టండి.